హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే కొన్ని చిట్కాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ టిప్స్ ఏంటో మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మొదటి టిప్ ఏంటంటే, మనం డైలీ కుంకుమ అనేది పెట్టుకుంటాం కదా, అది రౌండ్గా కాకుండా డిఫరెంట్ డిజైన్లో పెట్టుకోవాలంటే ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. రౌండ్గా కాకుండా డిఫరెంట్ షేప్స్లో పెట్టుకోవాలంటే ముందుగా ఒక పేపర్ అనేది తీసుకున్న తర్వాత దీన్ని హాఫ్గా ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డిజైన్ అనేది ఈ పేపర్ పైన కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని డిజైన్స్ అనేవి కట్ చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా కొన్ని డిజైన్స్ అనేవి కట్ చేస్తున్నాను. ఈ రకంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బొట్టు పెట్టుకునే దగ్గర ముందుగా వ్యాజ్లైన్ అనేది పెట్టేసుకొని, వ్యాజ్లైన్ పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కటింగ్స్ ఉన్నాయి కదా, ఆ కటింగ్లో ఏ షేప్ కావాలో ఆ షేప్ పెట్టేసుకొని కుంకుమ అనేది ఆ కటింగ్ పేపర్ పైన పెట్టామనుకోండి, ఆ డిజైన్ అనేది వస్తుంది. రౌండ్గా కాకుండా రోజుకొక మోడల్ అనేది పెట్టుకోవచ్చు. ఈ రకంగా రోజుకొక డిఫరెంట్ మోడల్లో కుంకుమ అనేది పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి లుక్ వైజ్గా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, నేను ఇక్కడ కొన్ని డిజైన్స్ అనేవి పెట్టుకున్నాను. చూడండి, ఈ రకంగా వచ్చేసాయి. ఒకసారి ట్రై చేయండి. మనకు నచ్చిన రకంగా స్టిక్కర్స్తో కాకుండా ఇలా కుంకుమతో కూడా డిజైన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళకి ఇలా పొడవున బొట్టు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా సీజర్ అనేది పెట్టేసుకొని కుంకుమ అనేది పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ పొడవుగా వచ్చేస్తుంది. ఇలా పెద్దవాళ్ళు ఈ రకంగా పెట్టుకుంటారు కదా, ఇలా సీజర్తో ఒకసారి ట్రై చేయండి. తర్వాత టిప్ ఏంటంటే, ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ స్క్రూ అనేది లేనప్పుడు వాటిని పెట్టుకోలేము కదా, పక్కన పడేస్తూ ఉంటాము. అలా పక్కన పడేయకుండా ఇలా స్క్రూ అనేది లేనప్పుడు ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో అందరింట్లో ఇలా డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదా, ఇలా డబుల్ సైడ్ టేప్ అనేది కొంచెం తీసుకోవాలి. ఇలా కొంచెం తీసుకొని ఇయర్ రింగ్ చెవికి పెట్టుకున్న తర్వాత చెవి వెనకాల ఈ డబుల్ సైడ్ టేప్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, స్క్రూ లేకపోయినా ఈ డబుల్ సైడ్ పెట్టుకోవడం వల్ల డబుల్ సైడ్ టేప్కి 2 సైడ్స్ గమ్ ఉంటుంది కాబట్టి చెవికి అతుక్కొని ఉంటుంది. ఇయర్ రింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఒకసారి ఈ టిప్ అనేది పాటించండి. ఈ టిప్ని చెవి రంధ్రాలు ఎక్కువగా పెద్దగా ఉన్నవాళ్ళు కూడా పాటించవచ్చు. ఎందుకంటే చెవి రంధ్రాలు పెద్దగా ఉన్నవాళ్ళు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోలేరు కాబట్టి ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే, కొందరికి ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీ అనేది పడదు కదా, ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఎలర్జీ లాగా వస్తుంది, చెవి అనేది ఉబ్బిపోతుంది. అలాంటి వాళ్ళు ఇయర్ రింగ్ని ఇలా వెల్లుల్లిపాయకు పెట్టేసుకొని ఒక 5 minutes వరకు అలాగే ఉంచారనుకోండి, వెల్లుల్లి రసము ఉంటుంది కాబట్టి ఆ వెల్లుల్లి రసం అనేది ఈ చెవి ఇయర్ రింగ్కి ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేసి మనకు ఎలర్జీ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, సేఫ్టీ పిన్స్తో ఈ టిప్ అండి. మనము శారీస్ కట్టుకున్నప్పుడు శారీ పిన్ అనేది పెట్టుకుంటాం కదా, కొంగుకి పిన్ పెట్టుకుంటాం కదా, అది బయటికి కనిపించకుండా ఉండాలంటే ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా శారీ పిన్ పెట్టుకునేటప్పుడు పైన పొర ఉంటుంది కదా, పైన పొరను వదిలేసి కిందింటితో అన్నింటినీ కలిపేసి ఇలా పిన్ అనేది పెట్టుకోవాలి. ఈ పైన పొర ఉంటుంది కదా, దాన్ని వదిలేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా పెట్టుకున్నారనుకోండి, సేఫ్టీ పిన్ అనేది బయటికి కనబడకుండా ఉంటుంది. ఇలా కొంగుకి శారీ పిన్ పెట్టుకున్నప్పుడు ఈ పైన పొరను వదిలేసి సేఫ్టీ పిన్ని ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి. ఇలా పెట్టుకోవడం వల్ల కొంగు అనేది ఊడకుండా ఉంటుంది, పైకి కనబడకుండా ఉంటుంది. శారీ పిన్ అనేది పైకి కనబడకుండా ఉంటుంది. చూడండి, ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. తర్వాత టిప్ ఏంటంటే, మనము శారీస్కి పిన్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి శారీ పిన్ అనేది శారీస్కి చిక్కుకొనే ఉంటుంది. అప్పుడు సేఫ్టీ పిన్ తీయాలంటే కష్టంగా ఉంటుంది. ఒకవేళ తీసినా కానీ శారీ అనేది చిరిగిపోతుంది, అక్కడ హోల్ అనేది పడుతుంది. అలా పడకుండా సేఫ్టీ పిన్ని ఈ రకంగా ఒకసారి పెట్టి చూడండి. మన దగ్గర ఇలాంటి పల్స్ కానీ చిన్న చిన్న బీడ్స్ కానీ ఉంటే అది సేఫ్టీ పిన్కి పెట్టేసుకొని అది శారీకి కనుక పెట్టామనుకోండి, సేఫ్టీ పిన్ అనేది చీరలో ఇరుక్కోకుండా ఉంటుంది. అప్పుడు శారీ అనేది సేఫ్గా ఉంటుంది. ఈ టిప్తో మనము చున్నీస్కి కూడా సేఫ్టీ పిన్ని పెట్టుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ టిప్ కాకుండా మన ఇంట్లో ఇలాంటి పల్స్ బీడ్స్ ఏమీ లేనప్పుడు ప్రతి ఇంట్లో స్టిక్కర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇలా రౌండ్గా ఉన్న స్టిక్కర్ తీసేసుకొని సేఫ్టీ పిన్కి పెట్టుకొని, ఇప్పుడు సేఫ్టీ పిన్ కనుక
మనము శారీస్కి పెట్టుకున్నాం అనుకోండి, అలా కూడా సేఫ్టీ పిన్ అనేది శారీకి చిక్కుకోకుండా ఉంటుంది. అప్పుడు శారీ అనేది సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఇలాంటి టిక్ టాక్స్ కానీ ఇలాంటి బ్లాక్ కలర్లో ఉన్న పిన్స్ కానీ మనము డైలీ యూజ్ చేస్తూనే ఉంటాము. అలా ప్లెయిన్గా ఉన్నవి కాకుండా కొంచెం గ్రాండ్గా ఉండాలంటే ఇలా స్టోన్ లేస్ ఉంటుంది కదా, ఆ స్టోన్ లేస్ని మనము వీటిపైన అతికించామనుకోండి, ఇవి కొంచెం గ్రాండ్గా కనిపిస్తాయి. ప్లెయిన్గా ఉన్న వాటికి ఇలా రెడీ చేసుకున్న వాటికి డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉందో చూడండి. ఇలా మనం ఇంట్లోనే పిన్స్ని కొంచెం గ్రాండ్గా తయారు చేసుకోవచ్చు. తర్వాత టిప్ ఏంటంటే, మనము టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు అవి నెక్ దగ్గర లూజ్గా ఉన్నప్పుడు వేసుకోవడానికి అంత బాగుండదు, ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈజీగా వాటిని నెక్ అనేది తగ్గించుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు పార్ట్లో ఇలా 2 సార్లు మనం ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, నెక్ అనేది చిన్నగా అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు అనేది కనబడకుండా దీనిపైన కొంచెం క్రియేటివ్గా ఇలాంటి బటన్స్ అనేవి పెట్టుకొని కుట్టుకోవాలి. అప్పుడు ఆ కుట్టు అనేది బయటికి కనబడకుండా ఉంటుంది. ఇది ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, జీన్స్ కానీ పలాజో ప్యాంట్స్ కానీ పొడవు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఇన్స్టాంట్గా పొడవు అనేది ఈ రకంగా తగ్గించుకోవచ్చు. మనకు దగ్గరలో టైలర్ అనేది లేనప్పుడు, మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు పొడవు అనేది ఈ రకంగా ఇన్స్టాంట్గా తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే, డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదా, డబుల్ సైడ్ టేప్ అనేది తీసుకొని మనకు ఎంత సైజు పొడవు అనేది కావాలో ఆ వరకు ప్యాంట్ని పెట్టేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఇప్పుడు డబుల్ సైడ్ టేప్ తీసుకొని మనకి ఎంత సైజ్ కావాలో అంత ఫోల్డ్ చేసుకొని ప్యాంట్ని లోపలికి మార్చుకోవాలి. దీనికి 2 సైడ్స్ గమ్ ఉంటుంది కాబట్టి పైన పేపర్ని తీసేసి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, సైజ్ అనేది ఇన్స్టాంట్గా తగ్గిపోతుంది. మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 సైడ్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు కుట్టుతో అవసరం లేకుండా ఈజీగా సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత టిప్ ఏంటంటే, మనకు ఇంట్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేవి వస్తాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే వాటర్ బాటిల్ క్యాప్స్తో కూడా రబ్బర్ బ్యాండ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేయాలో నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. వీటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వేస్ట్గా పడేసేవాటితో ఇలా ఇంట్లోనే ఈజీగా రబ్బర్ బ్యాండ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి చూడండి. అంతే అండి ఈరోజుటి వీడియోలో ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి.